హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే సోషల్ మీడియాలో ఛావా మూవీ రిలీజ్ అయినప్పటి నుంచి కూడా ఛత్రపతి శివాజీ యొక్క కొడుకు సంభాజీ మహారాజ్ అతని యొక్క స్టోరీని ఆధారంగా తీసుకొని ఛావా సినిమా తీశారు. నార్త్లో ఒక రేంజ్లో ఆడుతుంది. ఈ సినిమాని డబ్ చేయాలని చెప్పేసి చాలా మంది డిమాండ్ చేస్తున్నారు. అయితే సోషల్ మీడియాలో ఛత్రపతి శివాజీ బయోపిక్ ఆ సినిమాని ఎవరు తీస్తే బాగుంటుంది, ఒక గ్రేట్ వారియర్ ఛత్రపతి శివాజీ మహారాజ్, ఇండియాలో శివాజీ మహారాజ్ అంటే తెలియనోడు ఎవరు లేడు. సో అటువంటి ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క బయోపిక్ ఏ హీరోకి సూట్ అవుతుంది, ముఖ్యంగా మన తెలుగు హీరోల్లో ఎవరికి సెట్ అవుతుంది, ఇదే దాని మీద సోషల్ మీడియాలో కొన్ని రోజులు బట్టి, అంటే చావా ఎప్పుడైతే రిలీజ్ అయిందో దానికి ఎప్పుడైతే అప్రిసియేషన్ మొదలయ్యాయో అప్పటి నుంచి కూడా రకరకాలైనటువంటి ఎడిట్, రామ్ చరణ్ గారు ఎడిట్ చూసాం, అల్లు అర్జున్ గారు ఎడిట్ చూసాం, ఎన్టీఆర్ గారు ఎడిట్ చూసాం, ప్రభాస్ గారు ఎడిట్ చూసాం, మహేష్ బాబు గారు ఎడిట్ చూసాం. సో ఇట్లా వీళ్ళందరి తాలూకు ఎడిట్స్ అవన్నీ కూడా చూసాం. సో ఇప్పుడు మనం మాట్లాడుకుందాం అసలు వీళ్ళల్లో ఎవరు పర్ఫెక్ట్ యాప్ట్ శివాజీ మహారాజ్ రోల్ చేయడానికి. అసలు ఒక బయోపిక్ చెయ్యాలి అంటే హీరోని ఎంచుకోవాలంటే ఎటువంటి క్వాలిటీస్ ఉండాలి, నాకు తెలిసింది నేను చెప్తా. ఇప్పుడు మీరు ధోని సినిమా చూసుంటారు, సుశాంత్ సింగ్ రాజ్పుత్ చేశాడు. ధోని ఫోటో, సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఫోటో పక్క పక్కన పెట్టండి, ఇద్దరు కూడా రెజెంబ్లెన్స్ ఉంటాయి, సరిపోతారు. అంటే మీకు ఆఫ్లైన్లో లుక్స్ పరంగా చూసుకుంటే ధోని, సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఫేస్లు ఒకేలా ఉంటాయి. సో అది కన్సిడర్ చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు సెట్ అవుతున్నారు, మనకు ఉండేటువంటి ఫోటో ఏంటి, హీరో ఏంటి, ఆ సెట్ అవుతున్నారా లేదా. అందరూ మంచి పర్ఫార్మర్లే, కాకపోతే ఎక్కువగా అంటే ప్రజల్లో ఎక్కువగా ఎవరైతే క్రికెటర్ కానీ, ఒక బయోపిక్ తాలూకు ఒక హిస్టారికల్ క్యారెక్టర్స్ కానీ, ఎనీవన్ ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఎవరైనా బయోపిక్ చేయాలంటే ఆ క్యారెక్టర్ కానీ ప్రజల్లో ఎక్కువగా ఒక బొమ్మ ఫిక్స్ అయిపోతే దానికి కరెక్ట్గా యాప్ట్ అయ్యే ఫేస్ని చూస్తూ ఉంటారు. సో దాన్ని ఎంచుకొని దాని ప్రకారం అట్లా చేస్తుంటారు అనేది నా యొక్క ఒపీనియన్. సో ధోని సినిమాకి పర్ఫెక్ట్గా సరిపోయారు. అలాగే 88 సినిమా చేశారు కపిల్ దేవ్ గారిది, మన రణబీర్ కపూర్, వాళ్ళిద్దరు ఫేసులు కూడా పక్క పక్కన పెట్టండి, రెజెంబ్లెన్స్ ఉంటుంది, ఇద్దరు పర్ఫెక్ట్గా ఉంటారు. ఇటు ఈయన కానీ ఇటు ఈయన కానీ సరిపోతారు. అలాగే మహానటిలో సావిత్రి గారి రోలు మన కీర్తి సురేష్ గారు చేశారు. సో ఇటు పక్క మహానటి, ఇటు పక్క కీర్తి సురేష్ పెట్టండి, సావిత్రి గారి కీర్తి, ఇద్దరు రెజెంబ్లెన్స్ సరిపోయింది ఫేసు. సో స్క్రీన్ మీద చూసేటప్పుడు కూడా మనం రిలేట్ అవ్వగలగాలి ఆ యాక్టర్తో. ఒక యాక్టర్ యాక్ట్ చేస్తున్నాడంటే ఆఫ్లైన్లో ఆ పర్సనాలిటీకి, ఆయనకు ఉండే పర్సోనాకి మనం కనెక్ట్ అవ్వగలగాలి. సో ఇలా ఎగ్జాంపుల్స్గా తీసుకుంటే ఇట్లా చాలా మంది దానికి సరిపోయేటువంటి చేశారు. మాక్సిమం అందరు కూడా ఇట్లానే చేశారు. అవన్నీ కూడా బ్లాక్ బస్టర్స్ హిట్ అయ్యాయి కూడా. సో దీని ప్రకారం చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభాస్ గారి గురించి మాట్లాడుకుందాం. ప్రభాస్ గారు యాజ్ ఎ ఛత్రపతి శివాజీ, ఈ మధ్యకాలంలో ఏమవుతుందంటే ఏఐలో ఒక మన ప్రాంప్ట్ ఇచ్చేస్తుంటే దానికి యాక్యురేట్గా, అంటే ఆ లుక్లో ఈ హీరోని ఎలా ఇమాజిన్ చేసుకుంటుంది ఏఐ అనేది మనకు చాలా పర్ఫెక్ట్గా చూపించేస్తుంది. ప్రభాస్ గారి పిక్స్ కూడా బాగా వైరల్ అయ్యాయి. సో ప్రభాస్ గారు సరిపోతారు ఛత్రపతి శివాజీ పాత్రకి, ఎందుకంటే ఆయన వారియర్ రోల్స్ చేశారు, బాహుబలి లాంటి రోల్స్ చేశారు. ఆయన వారియర్ రోల్ చేసిన తర్వాత అసలు ఇంకా వారియర్ అంటే ప్రభాస్ అనే రేంజ్లో బాహుబలికి ఇండియా వైడ్ పేరు వచ్చింది కాబట్టి ఆయన హైట్కి, ఆయన కట్అవుట్కి ఆయన సరిపోతారు. దాని తర్వాత చూసుకుంటే ఎన్టీఆర్ గారి పిక్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సో ఎన్టీఆర్ గారు ఛత్రపతి శివాజీ మహారాజ్ అనేటువంటి రోల్కి సెట్ అవుతారా అవ్వరా అని, ఆయనకి ఏ రోల్ ఇచ్చినా బాగానే చేస్తారు. కాకపోతే ఇక్కడ రిజంబ్లెన్స్ మాట్లాడుకుంటున్నాం కాబట్టి ప్రభాస్ గారికి, అంటే మనం ఛత్రపతి శివాజీ గారి లుక్స్ ఎలా ఉంటాయి మనకి హిస్టరీ బుక్స్లో తప్పితే మనకు ఒరిజినల్గా ఎలా ఉంటుందో తెలియదు. ఆ ఫోటో మనం హిస్టరీ బుక్స్లో చూసినవే, అప్పట్లో ఫొటోస్ ఉండేవి కావు కాబట్టి హిస్టరీ బుక్స్లో చూసినటువంటి ఫొటోసే. సో ఇక్కడ మనం చూసుకోవాల్సింది ప్రభాస్ గారు లుక్, ఛత్రపతి శివాజీ లుక్, ఇటు రియల్ శివాజీ లుక్ చూసుకుంటే కొంచెం అటు ఇటుగా, అంటే ఒక 60-40, ఎక్కువ రిజంబ్లెన్స్ లేదు, 100% రిజంబ్లెన్స్ కనిపించట్లా. జూనియర్ ఎన్టీఆర్ గారికి కూడా అంతే, రిజంబ్లెన్స్ కనిపించట్లేదు ఛత్రపతి శివాజీ మన బుక్స్లో చూసినట్టు ఫోటోకి, ఎన్టీఆర్ గారి ఫోటోకి. కాకపోతే ఎన్టీఆర్ గారి మహాభారతంలో ఆయన ఖచ్చితంగా, అంటే రేపు ఒక 5 years తర్వాత అయినా లేకపోతే 6-7 years తర్వాత అయినా రాజమౌళి గారి డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతంలో ఆల్రెడీ పౌరాణిక రోల్లో ఎరగదీసేస్తారు కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ గారు చెప్పుకోసం లేదు. యమదొంగలో ఆయన యముడు పాత్ర వేశారు. సో ఆ మహాభారతంలో అటువంటి రోల్స్ అయితే పర్ఫెక్ట్ సెట్ అయిపోతారు ఆయన. సో దాని తర్వాత మనం చూసుకోవాల్సిందే అల్లు అర్జున్ గారి పిక్స్ కూడా వైరల్ అయ్యాయి. సో అల్లు అర్జున్ గారు ఇప్పటి వరకు మనం వారియర్ రోల్స్లో ఎలా ఉంటారో అల్లు అర్జున్ అన్ని మనం ఇప్పటివరకు ఆ కైండ్ ఆఫ్ పౌరాణిక రోల్ కానీ, హిస్టారికల్ కైండ్ ఆఫ్ వారియర్ రోల్ కానీ చేయలేదు. గోనగన్నారెడ్డి ఒక్కరే చేశారు ఆయన. సో గోనగన్నారెడ్డిలో కూడా ఆయన హెయిర్ స్టైల్ అదంతా కూడా మనకి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అంటే ఇప్పటి వరకు మనం వారియర్ అంటే మైండ్లో ఏమొస్తుంది, లాంగ్ హెయిర్,
కొంచెం గెడ్డము అదంతా వారియర్ కైండ్ ఆఫ్, అంటే గోనగన్నారెడ్డికి చాలా బాగా చేశారు, బాగా చేయట్లేదని చెప్పట్లేదు కానీ రెజంబ్లెన్స్, ఇక్కడ రెజంబ్లెన్స్ చూసుకోవాల్సి వస్తే ఛత్రపతి శివాజీ ఫోటో అల్లు అర్జున్ గారి ఫోటో పెట్టినా రెజంబ్లెన్స్ కొంచెం అటు ఇటుగా ఉంటుంది, మ్యాచ్ అవ్వదు అనమాట. దాని తర్వాత ఇంక మహేష్ బాబు గారు కూడా ఇప్పటివరకు వారియర్ కైండ్ ఆఫ్ రోల్స్ చేయలేదు. వీళ్ళందరూ కూడా రెజంబ్లెన్స్ కూడా మహేష్ బాబు గారిది ఛత్రపతి శివాజీది హిస్టరీలో ఫోటో చూసుకుంటే కూడా రెజంబ్లెన్స్ మ్యాచ్ అవ్వదు. సో వీళ్ళందరూ కూడా మహాభారతంలో రేపు పొద్దున్న రాజమౌళి గారు పెట్టుకుంటే ఏ రోల్ అయినా చేయగలరు, ఆయన చేయించుకుంటారు, అటువంటి డైరెక్టర్ కాబట్టి. సో డైరెక్టర్ చేతిలో పడితేనే తెలుసుద్ది మనకి. కానీ ఇక్కడ మనం ఏం మాట్లాడుకుంటున్నాం, రెజంబ్లెన్స్ చూసుకుంటున్నాం కాబట్టి ఆ రెజంబ్లెన్స్ పరంగా మనకి ఇంకొక హీరో రామ్ చరణ్. సో రామ్ చరణ్ పిక్స్ కూడా సోషల్ మీడియాలో భయంకరంగా వైరల్ అయ్యాయి మొదటి నుంచి. అంటే రంగస్థలం అప్పటి నుంచి కూడా ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆ కైండ్ ఆఫ్ రోల్ చేస్తే బాగుంటుందని చెప్పి ఫ్యాన్స్ అందరూ కోరుకున్నారు. సోషల్ మీడియాలో అతి దారుణంగా వైరల్ అయింది మాత్రం రామ్ చరణ్ గారి పిక్స్ అని చెప్పేసి అనుకోవాలి. అంటే నార్త్ లో చాలా వరకు మూవీ లవర్స్ కానీ సినిమాకి సంబంధించినటువంటి వ్యక్తులు కానీ రామ్ చరణ్ పిక్స్ పెట్టుకొని సెట్ అయింది అని చెప్పేసి ఎక్కువగా కనిపించింది. సో రామ్ చరణ్ గారి ఎడిట్ కూడా సోషల్ మీడియా బాగా వైరల్ అయింది. ఒకసారి మీరు ఒరిజినల్ ఛత్రపతి శివాజీ ఫోటో రామ్ చరణ్ గారి ప్రెసెంట్ లుక్ ఏదైతే ఉందో, గెడ్డం లుక్, లాంగ్ హెయిర్ స్టైల్ పక్కన పెట్టి చూడండి, పర్ఫెక్ట్ యాప్ట్ 100%, అంటే రెజంబ్లెన్స్ తెలుస్తుంది అనమాట. సో నా వరకు ఖచ్చితంగా ఇప్పుడు నేను చెప్పినటువంటి అందరి హీరోల తాలూకు పేర్లు కూడా వాళ్ళందరూ కూడా వారియర్ రోల్స్ చేయగలరు, ఏ కైండ్ ఆఫ్ రోల్ అయినా చేయగలరు. కాకపోతే ఒక నోన్ పర్సనాలిటీ, ఇండియా వైడ్కి తెలిసినటువంటి క్రికెటర్ కానీ, ఒక వారియర్ కానీ, ఒక సినిమా యాక్టర్ కానీ, వాళ్ళ రోల్ ఒక హీరో కానీ, ఒక నటి కానీ, ఇంకెవరైనా కానీ చెయ్యాలి అంటే రెజంబ్లెన్స్ ఉండాలి. ఇందాక నేను చెప్పాను కదా, చాలా పిక్స్ వైరల్ అయ్యాయి యాక్యురేట్ గా. అసలు ఏ ఛత్రపతి శివాజీ గారి రకరకాల పిక్స్ వచ్చినాయి ఆ రామ్ చరణ్ గారి యొక్క అటైర్ లో. సో పర్ఫెక్ట్ యాప్ట్ అయిపోయింది అనమాట. సో నా వరకు 100% రెజంబ్లెన్స్, 100% మ్యాచ్ అయ్యేది ఛత్రపతి శివాజీ రోల్ కి రామ్ చరణ్ గారు పర్ఫెక్ట్ ఉంటారు. సో మీరు ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నా, ఇది నా ఒపీనియన్. సో మీరు ఎవరైతే బాగుంటుంది అనుకుంటారు అనేది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి.